అందరికీ నమస్కారం. ఛానల్ 1 తెలుగుకి స్వాగతం. నమస్తే. నేను డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే నాకు కుడివైపున డాక్టర్ శ్యాంబాబు గారు, సెక్రటరీ ఐఎంఏ. అలాగే నాకు ఎడమ వైపున డాక్టర్ రెడ్డప్ప గారు, ట్రెజరర్ ఐఎంఏ. అలాగే పక్కన ప్రముఖ రొమటాలజిస్ట్ డాక్టర్ దామోదరం గారు ఉన్నారు, వారు జాయింట్ సెక్రటరీ ఐఎంఏ. ఈరోజు నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా, అలాగే వరల్డ్ టీబీ డే 24వ తారీఖు వరల్డ్ టీబీ డే సందర్భంగా మన ఐఎంఏ తరఫున అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఈ అవగాహన కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే 2030 నాటికి ఇప్పుడు ఏవైతే కానీ పర్ ఇయర్ దాదాపు 3 నుంచి 4 లక్షల మంది చనిపోతున్నారో, అంటే దాదాపు మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 3 నుంచి 4 లక్షల మంది చనిపోతున్నారు. అలాగే 2 పారామీటర్లను బేస్ చేసుకొని 2030 నాటికి డెత్ రేటు, అలాగే న్యూ కేస్ ఇన్సిడెన్స్ రేటు, అవి రెండింటినీ ఒక గోల్ టార్గెట్ చేస్తున్నారు. అంటే ఎలిమినేషను అని ఎప్పుడు చెప్తారంటే 2030 నాటికి డెత్ రేటు ఇప్పుడు మనకున్నటువంటి 25 నుంచి 30 పర్ ల్యాక్ కేసెస్కి 25 నుంచి 30 మంది చనిపోతున్నారు. ఆ డెత్ రేట్ని 5 నుంచి 6కి తగ్గించాలి. అలాగే న్యూ ఇన్సిడెన్స్ రేటు 2000 కేసులు పర్ ల్యాక్ పాపులేషన్కి 2000 కేసులు టీబీ కేసులు, కొత్త కేసులు వస్తున్నాయి. దాన్ని మనము 60కి తగ్గించాలి. ఈ 2030 నాటికి అచీవ్ కావాలనే ఉద్దేశంతో మనం టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం యొక్క 2030 నాటికి ఆ గోల్ సెట్ చేయడం జరిగింది. అలాగే టీబీని డయాగ్నోస్ ఎలా చేస్తారు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కార్యక్రమం అన్నమాట. చేస్తారు అందులో టీబీ యాంటీజెన్ కనుక్కోవడానికి. దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్స్రే, అలాగే క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసి, అలాగే రేర్ కేసెస్లో అయితే కానీ ఒక్కొక్కసారి ఒక ట్రయల్ థెరపీ కూడా ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. మన ఇండియాలో మొత్తం మీద మనకి హెడ్ ఆఫీసు ఈ టీబీ కంట్రోల్కి సంబంధించి ఢిల్లీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీబీ ఉంటారు. అక్కడి నుంచి ప్రతి స్టేట్లోన టీబీ ఆఫీసర్ ఉంటారు. అలాగే ప్రతి జిల్లాలోన డీలాటో అని డిస్ట్రిక్ట్ లెపరసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ అని ఉంటారు. ఆయన కింద మళ్ళీ ప్రతి ఏరియా హాస్పిటల్ ఉన్న చోట ఒక యూనిట్ ఉంటుంది. అంటే ఏరియా హాస్పిటల్ ఉన్న చోట ఒక మెడికల్ ఆఫీసర్ని టీబీ ఆఫీసర్గా డిజిగ్నేట్ చేసి ఆయనకి సపోర్టు టీం నుంచి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఉన్నటువంటి ఆశా నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు ఉన్నటువంటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, వాళ్ళు దే విల్ బి డిటెక్టింగ్ ది కేసెస్ అండ్ ఫాలో అప్ అండ్ ట్రీట్మెంట్ అనమాట. అలాగే ఈ డయాగ్నోస్ చేసినందుకు కొంచెం ఇన్సెంటివ్ కూడా ఇస్తారనమాట. పేషెంట్లకి ఇన్సెంటివ్ ఇస్తారు, అలాగే హెల్త్ స్టాఫ్కి కూడా ఇన్సెంటివ్ ఇస్తారు. పేషెంట్లకు ముఖ్యంగా ఏంటంటే కానీ యాక్టివ్ పీరియడ్లో ట్రీట్మెంట్ తీసుకున్నందుకు ప్రతి నెల 500 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారనమాట. టోటల్గా ట్రీట్మెంట్ వరకు వస్తే టోటల్గా ఫ్రీ. దిస్ ఈజ్ స్పాన్సర్డ్ బై ది నేషనల్ ప్రోగ్రామ్. అలాగే ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి వరల్డ్ టీబీ డే, దట్ ఈస్ టుమారో March 24th, 2025కి ఒక థీమ్ సెట్ చేయడం. అంటే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఈ వరల్డ్ టీబీ డేకి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ మీద, అంటే ఒక ఆశయాన్ని పెట్టుకొని ఆ ఆశయానికి అనుగుణంగా
ప్రతి సంవత్సరము యాక్టివిటీస్ డిజైన్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మన వరకు అంటే ఆశా వరకు ఉన్నటువంటి అందరూ టీబీ కార్యకర్తలు అయితేనేమి, ఎన్జిఓలు అయితేనేమి అందరూ కూడాను ఈ థీమ్ ఏంటంటే యాక్ట్ నౌ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. దీస్ ఆర్ ది 3 థింగ్స్. అంటే ఇప్పుడు ముందుగా ఈ రోజునే యాక్ట్ చేయండి, అంటే చేయండి, కార్యాచరణ సిద్ధంగా అండి. కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. కమిట్ అంటే ఏంటంటే కానీ టాప్ టు బాటమ్ అందరూ కూడా కమిట్మెంట్తో అందరికీ మనకి ఏదైతే సెట్ చేసినటువంటి గోల్స్ అచీవ్ చేస్తూ కావాల్సినటువంటి వనరుల్ని కల్పిస్తూ, ఫైనాన్షియల్గా అయితేనేమి, హ్యూమన్ రిసోర్స్ అయితేనేమి వనరులు కల్పిస్తూ ఇన్ టైంలో ట్రీట్మెంట్ డెలివరీ చేస్తూ ఫాలో అప్ చేయాలనే ఒక యాక్సెంచువేటెడ్ మోడ్లో క్యాంపెయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మన యొక్క గోల్గా సెట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మన ఐఎంఏ తిరుపతి ఏంటంటే కానీ ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో అవగాహన కల్పించడం, దీంతోపాటు రేపు పొద్దున మెడికల్ కాలేజ్ దగ్గర డిస్ట్రిక్ట్ అథారిటీస్తో పాటు అలాగే లోకల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇతర వాళ్ళతో పాటు ర్యాలీ కార్యక్రమము, వాళ్ళతో పాటు పాల్గొనడం, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్థలన్నింటిలోనూ ఈ టీబీ మీద అవగాహన, ముఖ్యంగా మల్టీ డ్రగ్ థెరపీలో అంటే దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది. ఒక మందు ఇచ్చి నందువల్ల పని చేయకపోతే కానీ పలు మందులు ఇస్తారు, దాన్ని మల్టీ డ్రగ్ రెజిమెన్ అంటారు. ఈ మల్టీ డ్రగ్ రెజిమెన్లో కూడా రెసిస్టెన్స్ వస్తే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అని వచ్చిన కేసులకు కూడా ఎలా వైద్యం చేయాలి, వాళ్ళకి ఎలాగా న్యూట్రిషన్ ఎలాగా ఇచ్చి వాళ్ళ ఇమ్యూనిటీ ఎలాగా పెంచాలి, అలాగే వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, అలాగే మనం గవర్నమెంట్ సెక్టార్ కాకుండా ముఖ్యంగా ఎన్జిఓస్ని, అలాగే ఇక్కడ మనకు ఉన్నటువంటి పబ్లిక్ అసోసియేషన్, సోషల్ అసోసియేషన్స్ని, క్లబ్స్ని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి, ఎలాగా వాళ్ళని ఇక మధ్యలో ఇంటరప్ట్ కాకుండా, ట్రీట్మెంట్ ఇంటరప్ట్ కాకుండా ఎలాగా కంప్లీట్ చేయాలి అనే ఒక థీమ్తో మన ఐఎంఏ ముందుకెళ్తుంది. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మీకు తెలిసిన ఏరియాలో ఎవరికైనా కానీ టీబీ లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళని వేరే విధంగా చూడకుండా మనలో ఒకరుగా భావిస్తూ స్టిగ్మా ఏమి వాళ్ళకి ఏదైనా స్టిగ్మా కూడా ఉన్నా కూడా అంటే కానీ సోషల్గా వాళ్ళు టీబీ పేషెంట్ అని ఒక రోజుల్లో అయితే టీబీ పేషెంట్ని ఎక్కడో దూరంగా పెట్టేసేవాళ్ళు అనమాట. అలాంటి సందర్భం లేకుండా టీబీ లెప్రసీ పేషెంట్ని కొంచెం దూరంగా పెట్టేవాళ్ళు. అలాంటి స్టిగ్మాటిక్ పరిస్థితి లేకుండా మనలో ఒక్కరుగా ముఖ్యంగా మొదట ఏ పీరియడ్ అయితే ఉందో అంటే వాళ్ళ నుంచి మైకోబాక్టీరియం ఆ ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా ఏదైతే వాళ్ళ స్ఫోటం ద్వారా కానివ్వండి, వాళ్ళు దగ్గినప్పుడు కానివ్వండి, బయట వస్తే కానీ మనకు అంటుకునే పరిస్థితి ఉందో ఆ అంటుకునే టైంలో వాళ్ళకి తెలిసి వాళ్ళ సొసైటీలో స్ప్రెడ్ చేయకుండా డ్రాప్లెట్ ద్వారా కానీ ఇంకా వేరే విధంగా అయినా కానీ స్ప్రెడ్ చేయకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి వితిన్ టైంలో ఆ బ్యాక్టీరియాని చంపేయడానికి కావాల్సినటువంటి డోస్ ఇన్ టైంలో చేర్చేదానికి మనం అవగాహన కల్పించి వాళ్ళకి మనం కానీ సపోర్ట్ చేస్తే కానీ వీ కెన్ డెఫినెట్లీ ఎలిమినేట్ ది టీబీ. సో టీబీ ద్వారా దాదాపు మనకి మన దేశంలో కూడా 3 నుంచి 4 లక్షల మంది చనిపోతున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ కిల్లర్ అమాంగ్ ఆల్ ది ఇన్ఫెక్టివ్ డిసీజెస్. కాబట్టి అట్లాంటి పెద్ద జబ్బుని మనం కంట్రోల్ చేసి వీలైతే కానీ ఎలిమినేషన్ స్టేజ్కి 2030కి ఎలిమినేషన్ గురించి ఆలోచన చేసేటట్టుగా తీసుకెళ్లాలని కార్యాచరణకి మేము సిద్ధమవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే తిరుపతి. ఐఎంఏ తరపున ఈరోజు నేను డాక్టర్ ఎం శ్యాంబాబు, సెక్రటరీ ఆఫ్ ఐఎంఏ తిరుపతి. మానవుడు అంతరిక్షం చేరిపోయాం, ఆకాశాల హద్దులు దాటి ఎక్కడెక్కడికి వెళ్తున్నాం. కానీ ఇంకా ప్రపంచంలో టీబీ లాంటి, మలేరియా లాంటి మహమ్మారులు ప్రపంచంలో కొన్ని లక్షల మందిని ప్రాణాలు బలిగొంటున్నాయంటే ఈ రోజుకి కూడా ఆశ్చర్యకరం. కానీ వాటిని నిర్మూలించడానికి అసలు మన దేశం నుంచి పూర్తిగా ఎలిమినేషన్ గాను భారత ప్రభుత్వం తీసుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ప్రోగ్రామ్స్లో ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ కూడా ఒకటి. సార్ పెద్దలు ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ గురించి గవర్నమెంట్ తీసుకున్న ప్రతి చర్యను సార్ మీకు పూర్తిగా సవివరంగా వివరించారు. ఈ విషయంలో 2023 79 మిలియన్ల ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది. ఈ ప్రోగ్రాం కింద 10 మిలియన్ల ప్రజలు 2023లో సిక్నెస్ ట్యూబర్క్యులోసిస్ బారిన పడితే 1.25
మిలియన్ల మంది ట్యూబర్క్లోసిస్ వలన చనిపోయిన వారు ఉన్నారు. అంటే మనం అంకెల్ని నమ్మగలమా? సో అందరం చైతన్యవంతులై ట్యూబర్క్లోసిస్ని మన దేశం నుంచి, ఈ ప్రపంచం నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేసి దీన్ని ఒక సంబరంలాగా మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే 2030 సంవత్సరం వరకు ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచం నుంచి ట్యూబర్క్లోసిస్ని ఎలిమినేట్ చేయడానికి గాను కంకణం కట్టుకున్నారు కనుక మనం కూడా అందరం ఈ జబ్బు గురించి పూర్తి అవగాహనతో ఈ కార్యక్రమంలో పాల్గొని మార్చి 24న వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేగా మనము సెలబ్రేట్ చేసుకుని ప్రపంచాన్ని, మన భారతదేశాన్ని, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఈ జబ్బు నుంచి విముక్తి పొంది, ఈ జబ్బు ఉంటే ట్రీట్మెంట్ తీసుకొని, ఎందుకంటే కుటుంబాలని విచ్ఛిన్నం చేసే మహమ్మారి, మనుషుల్ని మనసుల నుంచి దూరం చేసే మహమ్మారి, మనుషుల్ని ఊర్ల నుంచి ఇంకా దూరం చేస్తున్న మహమ్మారి అర్థం చేసుకొని చైతన్యవంతులై దీనికి సంబంధించి ప్రతి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా ఐఎంఏ ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ రెడ్డప్ప, ఐఎంఏ ట్రెజరర్ తిరుపతి. ప్రెసిడెంట్ గారు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సారు, సెక్రటరీ గారు డాక్టర్ శ్యాంబాబు సారు, అలాగే జాయింట్ సెక్రటరీ గారు డాక్టర్ దామోదరం సారు, చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ సునీల్ సార్ ఇక్కడ ఉన్నారు. వేర్ ఆల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ ఐఎంఏ తిరుపతి. నేను చెప్పేది ఏంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దీనిపైన మనం టీబీ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా మనకు చూసుంటాము. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను హౌస్ సర్జన్స్ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు నాకే టీబీ వచ్చింది. నేనే 2 months ఇంటెన్సివ్ ఫేస్, 4 months కంటిన్యూస్ ఫేస్ తీసుకుని తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను లక్షణాలు ఏంటంటే బరువు తగ్గిపోవటం కానీ, తర్వాత దగ్గు, ఆయాసం కావటం కానీ, చెస్ట్ పెయిన్ కానీ వచ్చిందంటే, రక్తం పడినప్పుడు కానీ, దగ్గినప్పుడు మనం తప్పకుండా ఒకప్పుడైతే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి గల్ల పరీక్ష కానీ, ఆర్టీపీసీఆర్ కానీ, సిబి నాట్ కానీ యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి కమిట్మెంట్ తోటి యాజ్ పర్ ఈ ఇయర్ థీమ్ కమిట్మెంట్ ఫర్ రైట్ ఫ్రమ్ పొలిటీషియన్స్, చీఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి ఆశా వర్కర్ దాకా కమిట్మెంట్ తోటి పనిచేస్తే, తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ కర్త కర్మ క్రియ అని ఉంటారు. కాబట్టి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరు, అన్ని మందులు అందుబాటులో వచ్చి సకాలంలో వారికి అందించినట్టయితే, అలాగే డెలివరీ సిస్టమ్ మానిటరింగ్, సూపర్విజన్ చేసినట్టయితే ఈ వ్యాధిని తప్పకుండా మనం ఏ విధంగా స్మాల్ పాక్స్ నిర్మూలించామో, కోవిడ్ని తరిమి కొట్టామో, అదేవిధంగా ట్యూబర్క్లోసిస్ను కూడా మనం భారతదేశం నుంచి పాశ్చాత్య దేశాలు ఏ విధంగా తరిమి కొట్టాయో అదేవిధంగా మనం కూడా ఈ యొక్క వ్యాధి నుంచి విముక్తి పొంది అందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ఈరోజు వరల్డ్ టీబీ డే. తిరుపతి ఐఎంఏ తరఫున ఈ వరల్డ్ టీబీ డేని మేము జరుపుకుంటున్నాము. వరల్డ్ టీబీ అంటే మీకు అందరూ తెలుసు, క్షయవ్యాధి. ఈ క్రిమి మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే క్రిమిని ఫస్ట్ ఇండియాలోనే రాబర్ట్ కాక్స్ అనే అతను కనుక్కున్నారు. సో ఆయన ఏ రోజైతే కనుక్కున్నారో సో ఆ రోజునే వరల్డ్ టీబీ డేగా గమనిస్తున్నారు. సో టీబీ అనేది మన శరీరంలో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటుంది, కానీ ఈ టీబీ బ్యాక్టీరియా ఎక్కువ రోజులు మన శరీరంలో స్థిర నివాసం ఏర్పరచుకోగలదు. సో ఆ స్థిర నివాసం ఏర్పరచుకోగలదు కాబట్టి ఈ టీబీ అనేది ఎలిమినేషన్కి చాలా కష్టంగా మారింది. సో ఈ మన బాడీలో నుంచి టీబీని పూర్తిగా ఎలిమినేట్ చేసి, అది ఫస్ట్ 4 వారాలు 5 వారాలు ఒకరి నుంచి ఒకరికి దగ్గు ద్వారా ఎలాగైతే కరోనా మహమ్మారి ఎంత స్ప్రెడ్ అయిందో అదేవిధంగా క్షయవ్యాధి కూడా ఈ లంగ్స్ మీద ఎఫెక్ట్ చేసినప్పుడు చాలా ఎక్కువ రోజుల పాటు నెలల తరబడి అది పక్క వాళ్ళకి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి ఒక కమిట్మెంట్తో, అంటే వ్యాధి లక్షణాలు ఎర్లీ స్టేజ్లో తొలి దశలో ఉన్నప్పుడు దాన్ని గుర్తించి సింపుల్ ఏమైనా దగ్గుతూ ఉంటారు 1 వీక్ 2 వీక్స్, ఏదైనా 1-2 వీక్స్ కంటే ఎక్కువ రోజులు దగ్గు కానీ ఉంటే అది ఖచ్చితంగా మనం ఒక చెస్ట్ ఎక్స్రే కానీ లేకపోతే గవర్నమెంట్లో టీబీ టెస్ట్ అనేది చాలా ప్రతి సెంటర్లో కూడా అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ పబ్లిక్ ఈ విషయాన్ని తెలుసుకొని
ఈ దగ్గు లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో వెంటనే ఈ టీబీ సెంటర్కి వెళ్ళి ఫ్రీగా వాళ్ళు టెస్ట్ చేసి, ఒకప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది రోజు ఒక టెస్ట్ చేయడానికి 4,000 5,000 ఉండేది. సో అటువంటి కాస్ట్లీ టెస్ట్ కూడా ఇప్పుడు ప్రతి సెంటర్లోనూ అందుబాటులో ఉంది. వితిన్ 1 hour 2 hours టీబీ ఉందా లేదా ఎక్స్రే ద్వారా, టీబీ నాట్ ద్వారా దాన్ని తెలుసుకొని, సో ఎప్పుడైతే మనం మందులు స్టార్ట్ చేస్తామో ఇమీడియట్గా గల్లలో టీబీ అనేది అంతరించిపోతుంది. సో గల్లలో ఎప్పుడైతే టీబీ అంతరించిపోతుందో అప్పుడు మనకు వేరే వాళ్ళకి అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ మెయిన్ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్తో పబ్లిక్ అట్ ది సేమ్ టైం హెల్త్ సెక్టర్ అంతా, గవర్నమెంట్ అంతా కమిటెడ్గా ఉంది. పబ్లిక్ కూడా కమిట్మెంట్గా తీసుకొని దగ్గు లక్షణాలు, ఏదైనా వెయిట్ లాస్ ఇటువంటి లక్షణాలు, జ్వరము కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని మన రూరల్ హెల్త్ సెంటర్, ఎనీ హెల్త్ సెంటర్ కానీ అయితే ప్రైవేట్లో టెస్ట్ ఫిజిషియన్స్ కానీ ఎవరైనా వెంటనే మనం సంప్రదించి, సో దాన్ని తొందరగా కమిట్మెంట్తో దాన్ని నివారణ ఉపాయాలు కూడా తీసుకోవాలని తెలుపుకుంటున్నాం. దీనికి మంచి డ్రగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటే మహమ్మారికి కూడా ఇప్పుడు కొత్త డ్రగ్స్ వచ్చాయి. సో ఇన్ని డ్రగ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎట్లయితే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తామో, సో అదేవిధంగా ఈ టీబీ డ్రగ్ కూడా రకరకాల మంచి కాంబినేషన్ డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. సో వ్యాధి మందులు తీసుకున్న వెంటనే వ్యాధి ఇమ్మీడియట్గా నివారణ అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెయిన్ ఒక పేషెంట్కి టీబీ డెవలప్ అయితే చాలామందికి స్ప్రెడ్ చేస్తారు కాబట్టి, సో దగ్గు వచ్చిన తొలి దశలోనే చెస్ట్ ఫిజిషియన్ సంప్రదించి దాన్ని నివారణ చేసుకోవాలని ఈ ఓల్డ్ టీబీ డే రోజున మేము అందరినీ పబ్లిక్ని పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్. నేను చెస్ట్ ఫిజిషియన్ని. ఏసీ హాస్పిటల్లో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్గా ఉన్నాను. ప్రతి సంవత్సరం WHO మార్చి 24ని ప్రపంచ క్షయవ్యాధిగా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. డాక్టర్లు అందరూ చెప్పినట్టు ఆ రోజు మార్చి 24, 1882 సంవత్సరంలో రాబర్ట్ కార్చ్ అనే మైక్రోబయాలజిస్టు ఈ టీబీ కారకం బ్యాక్టీరియా మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్కులర్ బ్యాసిలస్ని కనుక్కున్నారు. దానికి గుర్తుగా ఆయన మార్చి 24ని ప్రపంచ క్షయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. క్షయవ్యాధి నివారించదగ్గది మరియు చికిత్స పూర్తిగా నయం చేయగలిగే జబ్బు. ఇది కనుక్కోవడానికి ప్రధానమైన లక్షణాలు ఊపిరితిత్తులకు వస్తే నిరంతరం దగ్గు మోర్ దెన్ 2 weeks ఉంటుంది. జ్వరము సాయంత్రం పూట వచ్చి చెమటలతో కారుకుంటుంటుంది, నీరసం వస్తుంటుంది. గల్లలో అప్పుడప్పుడు రక్తం పడవచ్చు. గల్ల పరీక్షలో కొంతమందికి పాజిటివ్ వస్తుంది. గల్లలో నెగిటివ్ వస్తే కూడా ఎక్స్రే తీసుకొని లక్షణాలు టీబీకి సంబంధించినట్టు ఉంటే గల్లలో నెగిటివ్ అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా ఎక్స్రే కూడా చేసుకొని ఎక్స్రేలో ఇమేజింగ్ టెస్ట్లో టీబీ లక్షణాలు ఉండి గల్ల పరీక్షలో నెగిటివ్ ఉన్నా కానీ టీబీ పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఎక్స్రేలో మిస్ అయిందని కూడా సిటీ స్కాన్ ద్వారా కూడా నిర్ధారించుకోవచ్చు. దీర్ఘకాలిక దగ్గు 3 వారాల కన్నా ఎక్కువ, 2 వారాల కన్నా ఎక్కువ మన ఇండియాలో ఏదొచ్చినా ఫస్ట్ టీబీని రూల్ అవుట్ చేసుకోవాలి. మన భారత ఉపఖండంలో ఆఫ్రికన్ కంట్రీస్లో మాత్రమే ఇది కొద్దిగా ఎక్కువగా ఉంది. 2030 సంవత్సరం కల్లా టీబీని పూర్తిగా నిర్మించాలని చెప్పి WHO టార్గెట్ పెట్టుకుంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఇది 2025కి అచీవ్ కావాలని చెప్పి 5 సంవత్సరాల ముందుగానే అచీవ్ చేయాలని చెప్పి ఉద్దేశం సంకల్పంతో నిక్షయ స్కీమ్ అని చెప్పి పెట్టింది. నిక్షయ అంటే నివారణ క్షయ. దీన్ని రూట్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో డీసెంట్రలైజ్ చేసి ప్రతి ఒక్క గ్రామానికి కూడా అందుబాటులో తీసుకొచ్చి సర్వీసెస్ అందుబాటులో ఇచ్చింది. DMC సెంటర్స్ పెట్టింది. ఆశా వర్కర్స్ని కానీ, NGO వర్కర్స్ కానీ, మన నిక్షయ మిత్ర అని చెప్పి అన్ని NGO ఆర్గనైజేషన్స్ని భాగస్వాములు చేసి ఒక సామాజిక దృక్పథంతో అందరి సహకారంతో దీన్ని నిర్మూలించాలని చెప్పి ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా దీనికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ ఉంది. మనిషి చేసే కొన్ని నిర్లక్ష్యం వల్ల, కొద్ది వేమరపాటు వల్ల ఇది ఇంకా మన దేశంలో ఇంకా వ్యాప్తిస్తుందేముంది. ఎంతమంది దీనికి నడుం కట్టినా కూడా ఇంకా కూడా ఈ వ్యాధి కొంతమంది మరణాలు కూడా కారణమవుతుంది. టీబీ వల్ల మరణాలు తగ్గించడం చాలా ముఖ్యమైన విషయము. టీబీ స్ప్రెడ్ కాకుండా నివారించడం చాలా ముఖ్యమైన విషయము. మొదట్లోనే కనుక్కుంటే డిఫాల్ట్ కాకుండా 6 months కోర్సు వాళ్ళు ఎన్ని రోజులు వాడమంటే 10 రోజులు వాడిన తర్వాత స్ఫోటం నెగిటివ్ వచ్చిన తర్వాత సంపూర్ణంగా కంప్లీట్ చేసిన తర్వాత ఆపమన్నప్పుడే ఆపాలి, మధ్యలో ఆపకూడదు. సిమ్టమ్స్ మొదటి 2 వారాలే ఉంటాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 3rd week నుంచి నార్మల్ కండిషన్ లాగా ఉంటాడు పేషెంట్. అప్పుడు డిఫాల్ట్ అవడం వల్ల మళ్ళీ సెకండ్ టైం సీరియస్గా వస్తుంది. అప్పుడు లాంగ్ డ్యూరేషన్ కోర్స్ వాడాల్సి వస్తుంది, 6 months కన్నా ఎక్కువ వాడాల్సి వస్తుంది. సో ఫస్ట్ టైం న్యూ కేసెస్లో ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది. రీట్రీట్మెంట్ ఆల్వేస్ ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ కొద్దిగా టాక్సిక్ డ్రగ్స్తో వాడాల్సి వస్తుంది. సో రీట్రీట్మెంట్ అవసరం లేకుండా
ఫస్ట్ టైమే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి కంప్లీట్ నివారించి పక్కన వాళ్ళకి కూడా ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడుకోవాలి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా అందరూ ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ. ముఖ్యంగా తిరుపతి జిల్లా, తిరుపతి అర్బన్ పాపులేషన్కి కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకు, ఉద్యోగులకి, విద్యార్థులకి అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, మేము ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున అవగాహన కల్పిస్తున్నాం. అలాగే కొంతవరకు ఏదైనా గ్యాప్ ఫిల్లింగ్ ఉంటే కూడా మేము ట్రై టు ఫిల్ ది గ్యాప్స్ ఇన్ ది ట్రీట్మెంట్. అంటే ఎక్కడైనా ఏదైనా చిన్ని గ్యాప్స్ ఉంటే కూడా ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా కూడాను మేము తెలియజేసేది ఏంటంటే, ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్లో కానివ్వండి, ఎక్కడ కేసు వచ్చినా కానీ కేసు మిస్ కాకుండా, డిస్కంటిన్యూ కాకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ కావడానికి ఒక్కొక్కరు కోఆర్డినేట్ చేసుకొని, ఒక్కొక్కరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే యాక్టివ్ కేసు అయ్యి అది సోర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా యాక్టివ్ స్టేజ్ని వరకు మాత్రం ఖచ్చితంగా సూపర్వైజ్డ్ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టుగా మా ఐఎంఏ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. ఇంకా కాంటాక్ట్కి వస్తే కానీ మా సెక్రటరీ డాక్టర్ శ్యాంబాబు గారు ఈజ్ ఎ సూపరింటెండెంట్ ఆఫ్ ఈఎస్ఐ హాస్పిటల్. ఆయన దగ్గర ఒక చెస్ట్ ఫిజిషియన్ ఉన్నారు, చెస్ట్ విభాగమే ఉంది. అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే కానీ ఎంప్లాయీస్కి అయితే కానీ వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తారు, నాన్ ఎంప్లాయీస్కి అట్లీస్ట్ గైడెన్స్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రస్తుతానికి టీబీకి సంబంధించినంత వరకు మాత్రం డాక్టర్ శ్యాంబాబు గారు, డాక్టర్ సునీల్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వారి సెల్ నెంబర్లు మనం ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది, ఈ న్యూస్తో పాటు షేర్ చేయడం జరుగుతుంది. ఏం సార్ దాము దగ్గరకు రా. సార్ మీరు ఏంటి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఈరోజు ఇంపార్టెంట్ డే కదా మీకు.